నిండు సభలో యావత్ దళిత జాతి ఉలిక్కిపడే విధంగా మాట్లాడిన అమిత్ షా ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే దళిత జాతికే, యావత్ దేశానికే ఒక ముద్దు బిడ్డైనటువంటి, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి, మేధావైనటువంటి అంబేద్కర్నే అన్నావంటే నువ్వు మీ ఉద్దేశాలేంటి? దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? భారతదేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాడు చెప్పాడు, ఒక సించాంగ్ లాగా దేశాన్ని మొత్తం నీ అండలో పెట్టుకుందాం అనుకుంటున్నారా మీరు? యావత్తు దళిత జాతి ఎదురు చూస్తుంది. మీరు క్షమాపణ చెప్పాలి. ఈ విషయంలో కూడా యావత్తు దేశం మొత్తం కూడా దళిత జాతి ఏకతాటికి వచ్చేసి ఇండియా మీద దాడి చేస్తారు. దయచేసి మీరన్న సభలో మాటలను వెనక్కి తీసుకొని నిండు సభలోనే నేను తప్పిదంగా మాట్లాడాను, ఈ తప్పిదాన్ని క్షమించండి అని చెప్పి ఒప్పుకుంటే తప్ప ఈ కార్యక్రమం ఇంతటితో తాగుతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే క్షమాపణ చెప్పలేదో